I love you. Welcome back to RS Academy. This is Ravi. టీఎస్ఎంస్ సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్. కౌన్సిలింగ్ సంబంధించి స్పెషల్గా కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో మనం కౌన్సిలింగ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్కి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇలా వస్తుంది పే ప్రాసెస్ ఫీజ్ అండ్ వెరిఫై పేమెంట్ స్టేటస్ అండ్ స్లాట్ బుకింగ్ అండ్ కాంటాక్టర్స్ అండ్ లాగౌట్. సో ఇవి నేను ప్రతిదీ క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వీటిలో మనం చూసే ముందు మనము ఇక్కడ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయాలంటే ఈ స్టెప్స్ మనం ఫాలో చేయాలి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు మేము తీసుకొస్తున్నాం కదా. సో మా ఎఫర్ట్కి లైక్ దిస్ వీడియో. సో స్టూడెంట్స్ ప్రాసెస్ ఫీజ్ పే చేసుకుని మనం స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి. చేసిన తర్వాత మనకి లాగిన్ చేసుకోవడానికి అంటే ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కోసం ఒక లాగిన్ ఐడి ఇస్తారు. క్యాండిడేట్ లాగిన్ ఫర్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. సో ఇచ్చిన తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మనకు ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడి ఓపెన్ చేసుకుని మనం వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకుంటాం. అది కూడా దీంట్లో ఉంటుంది స్టూడెంట్స్, ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడే ఉంటుంది. మనం వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనం ఆ ప్రింట్అవుట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత లాగౌట్ చేసుకోవాలి, ప్రాపర్గా లాగౌట్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్ విషయాలు. సో దీంట్లో మీరు ఏదైతే మిస్టేక్ చేస్తారో చెప్తాను. ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనము అక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి, అంతేకాని ఫ్రీజ్ మీద ఎప్పుడు క్లిక్ చేయొద్దు. క్లిక్ చేశారంటే చాలామంది లాస్ట్ ఇయర్ అలా క్లిక్ చేసి పాపం వాళ్ళకి అనుకున్న కాలేజ్ రాక ఫస్ట్ కౌన్సిలింగ్ వేస్ట్ అయిపోయింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి, సొంతంగా ఏది చేయొద్దు ప్లీజ్. ఓకే, ఎందుకంటే మీ లైఫ్ మీద జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, సో ఇది ఇక మనకు ఉన్నది. ఇక మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ అండ్ డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేయండి అండ్ మెయిల్ చేయండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అడ్రస్కి వెళ్ళండి, మీ డౌట్స్ వాళ్ళు క్లారిఫికేషన్ చేస్తారు. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మనము మీకు చెప్పాం కదా, మీరు టీఎస్ఎంస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 3 లైన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇలాగా పే ప్రాసెస్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్ అండ్ స్లాట్ బుకింగ్, కాంటాక్టర్స్, లాగౌట్. ఇక్కడ మనం ఫస్ట్ పే ప్రాసెస్ ఫీజ్లో ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, మన రిజిస్టర్ నెంబర్ ఏంటి, మన హాల్ టికెట్ నెంబర్ అండ్ మన రిజిస్టర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఏమైతే ఉందో క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ పే ఫీ ఆన్లైన్ కొడితే సో మన పేమెంట్ అయిపోతుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాం. జస్ట్ మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అది ఇక్కడ వేసి మనం పే మీద క్లిక్ చేస్తే ఇలా విండోస్ వస్తుంది. దీంట్లో హాల్ టికెట్ నేమ్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మేలా ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ స్టాటస్ అన్ని నీట్గా ఉంటాయి దీంట్లోని. ఇవి ఏంటి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ చేశారో దాని డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, డౌన్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడండి నీట్గా ఇవ్వండి. ఇది మెయిన్ ఏది, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, సో క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అండ్ ఇంకా ఏం చేయాలి మీరు ఇక్కడ చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇవి కరెక్ట్గా ఇవ్వాలి. ఫస్ట్ పేపర్ రాసుకోండి, తప్పు ఇవ్వద్దు, కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ డిక్లరేషన్ చూడండి. సో ఇక్కడ టిక్ మార్క్ చేయాలి, టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి. సో టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి. సో అది టిక్ మార్క్ ఎలా చేసి చూడండి, ఇలా టిక్ మార్క్ చేయాలి. ఇలా టిక్ మార్క్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి పైన డీటెయిల్స్ అని మీరు నీట్గా ఇవ్వాలి. మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేస్తే చూడండి నెక్స్ట్ ఇలా వస్తుంది. చూడండి ఈ విండోస్లో మీకు మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ మీరు పే ఫీ ఆన్లైన్ కానీ లేకపోతే బిల్ డెస్క్ కానీ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా పాపప్ వస్తుంది. చూడండి ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ మీరు ఓకే అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది స్టూడెంట్స్. చూడండి, సో మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని మీరు మేకే పేమెంట్ చేసుకోవాలి. సో మేకే పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది, ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇలాగైనా మీకు ఇక్కడ క్లిక్ చేసి మీరు వెళ్ళొచ్చు, స్లాట్ బుకింగ్ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీరు అగైన్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చి కూడా వెళ్ళొచ్చు, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ క్లిక్ చేశారు అనుకుందాం, అప్పుడు మీకు డైరెక్ట్గా ఎలా వస్తుంది అంటే చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీరు ఏ కేటగిరీ
అంటే ఆల్ కేటగిరీ మీరు క్లిక్ చేయాలి. ఆల్ అంటే ఏంటి? ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ అయితే ఆల్. అదర్స్ అంటే పీహెచ్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ అదర్ వస్తుంది. దాని తర్వాత మీరు సెలెక్ట్ హెచ్సిఎల్ ఇక క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ మీకు హెచ్సిఎల్స్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ వస్తాయి, చూపిస్తారు మీకు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇలాగా క్యాలెండర్ అయితే ఇలా పాపప్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఆల్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. ఇగో చూడండి, నీట్గా చూడండి. మీరు ఎప్పుడైతే మీరు ఆల్ అని క్లిక్ చేశారు కేటగిరీ, సేమ్ అదే కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ అని క్లిక్ చేశాను. దాని తర్వాత హెచ్సిఎల్స్ ఏవైతే ఉన్నాయో క్లిక్ చేయగానే మీకు ఇలా హెచ్సిఎల్స్ చూపిస్తుంది. ఇలా లిస్ట్లోని మీ దగ్గరలో ఏమైతే హెచ్సిఎల్స్ ఉన్నాయో మీ దగ్గరలో ఒకటి క్లిక్ చేసుకోండి. గూగుల్లో చెక్ చేసుకోండి, ఖచ్చితంగా దగ్గరలో ఉందో లేదో చూసుకోండి. ఒక హెచ్సిఎల్ పెట్టుకున్న తర్వాత మీకు ఇలాగా క్యాలెండర్ ఇందాక చూపించాం కదా అలా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఆల్ అండ్ ఒక దగ్గరలో ఉన్న ఒక కాలేజ్ కానీ ఒక సెంటర్ కానీ నేను సెలెక్ట్ చేసుకున్నాను, హెల్ప్ లైన్ సెంటర్. దాని తర్వాత ఇలా క్యాలెండర్ వచ్చింది. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో కనిపించేవి మనకి స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక చూడండి డేట్స్ అవైలబుల్ ఫర్ స్లాట్ బుకింగ్ విల్ బీ మార్క్డ్ విత్ ఏ గ్రీన్ కలర్. సో ఇలా గ్రీన్ కలర్లో ఉన్న స్లాట్ మీకు ఎప్పుడు ఏ డేట్ కావాలో మీకు నచ్చిన డేట్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఆ డేట్ క్లిక్ చేయగానే మీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ టైమింగ్స్లో స్లాట్స్లో చూపిస్తుంది. చూడండి, ఇంకా చూడండి ఇలాగా కనిపిస్తుంది మీకు కిందంతా అన్ని స్లాట్స్. ఇక్కడ చూడండి 9 గంటల నుంచి 9:30 వరకు, 9:30 నుంచి 10 వరకు. ఖచ్చితంగా ఈ టైమింగ్స్లో రీచ్ అవ్వాలి. మీరు 5 minutes అటు ఇటు అవ్వద్దు, రైట్? లేట్ తొందరగా వెళ్ళాలి. 9:30 నుంచి 10 లోపల రావాలి. కాబట్టి 10 దాటిందంటే మాత్రంకి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ చెయ్యరు. ఓకే, సో గంట ముందే ఉండడానికి ట్రై చేయండి, నా ఉద్దేశం మాత్రంకి. ఓకే, సో ఇలా మీరు టైమింగ్స్ ఏది కావాలంటే అలా ఈవినింగ్ వరకు పెట్టుకోండి. మేము లేట్ వెళ్తాము, దూరం నుంచి వస్తున్నామంటే మాత్రంకి కొంచెం సాయంత్రం పెట్టుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇలా స్లాట్స్ అనేవి చూడండి 9 గంటల నుంచి 5 వరకు అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో స్లాట్ బుక్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంక చూడండి ఇలా క్లిక్ చేసుకోండి. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది చూడండి ఇలాగా. సో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ అనుకున్నా ఆ హెల్ప్ లైన్ సెంటర్, రైట్? చూడండి ఆ అడ్రస్, స్లాట్ డేట్, టైము, సో మీ కేటగిరీ ఇలా చూపిస్తుంది. సో మీకు స్లాట్ బుక్ అయినట్టు. మీ సర్టిఫికేట్స్ ఆ రోజున వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే దాని తర్వాత మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దానికోసం నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్.